లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఆధాన్ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. ముందుగా ఆధాన్ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ కనుమ పర్వదిన శుభాకాంక్షలు. 3 రోజుల పండుగగా జరుపుకునే సంక్రాంతిలో ఆఖరి రోజు కనుమ. కనుమ రోజు ఐశ్వర్య గోపూజ, ఐశ్వర్య వృషభ పూజ ఎలా చేస్తే సంవత్సరం మొత్తం మనసులో కోరికలు తొందరగా నెరవేరుతాయో, సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కనుమ సందర్భంగా అందరూ సకల దేవతా స్వరూపమైన గోవును, ధర్మానికి సంకేతమైన ఎద్దును పూజించాలి. కనుమ రోజు ఎవరైనా సరే ఎద్దులను శుభ్రంగా నీళ్లతో కడగటం, ఎద్దులకి అలంకరణ చేయటం, ఎద్దుకు ఆహారం తినిపించడం చేస్తే కోరికలు ధర్మ మార్గంలో నెరవేరుతాయి. కనుమ రోజు ఎక్కడైనా మీకు వృషభం ఎద్దు కనిపిస్తే బెల్లంతో చేసిన పదార్థాలు ఎద్దుకు తినిపిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. అలాగే కనుమ సందర్భంగా ఎవరైనా సరే సకల దేవతా స్వరూపమైన గోమాత తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోవుకు ప్రదక్షిణలు చేయటం, గోవుకి తౌడు కానీ పచ్చగడ్డి కానీ ఆహారం తినిపించటం, దీని ద్వారా గోమాత అనుగ్రహం వల్ల మనసులో కోరికలన్నీ నెరవేరుతాయి. కనుమ సందర్భంగా ఎవరైనా గోవు బొమ్మ ఇంటికి తెచ్చుకోండి. గోవు ఫోటో కానీ గోవు బొమ్మ కానీ ఇంటికి తెచ్చుకొని కనుమ నుంచి 41 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఆ గోవు బొమ్మకి లేదా ఫోటోకి బొట్లు పెట్టి దీపం వెలిగించి ఓం సురభ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకుంటూ తెల్లటి పుష్పాలతో పూజ చేసి ఏదైనా అరటిపండు నైవేద్యం పెట్టాలి. ఇలా 41 రోజులు కనుమ నుంచి ప్రారంభించి గోపూజ చేస్తే మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక సులభంగా నెరవేరుతుంది. ఇంకా మీకు వీలైతే మీ మనసులో కోరిక ఒక తెల్ల కాగితం మీద రాసి గోవు బొమ్మ లేదా గోవు ఫోటో దగ్గర కనుమ రోజు ఉంచి 41 రోజులు పూర్తయిన తర్వాత మీ కోరిక రాసినటువంటి కాగితాన్ని ఎక్కడైనా చెట్టు మొదట్లో ఉంచిరండి. రావి చెట్టు, జమ్మి చెట్టు, వేప చెట్టు ఇలా దేవతా వృక్షాల చెట్టు మొదట్లో ఉంచిరండి. దీనివల్ల మనసులో ఉన్న కోరిక తొందరగా నెరవేరుతుంది. అలాగే కనుమ రోజు పక్షి పూజ చేయాలని కూడా మనకు ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అంటే పక్షులకి గింజలు ఆహారంగా వేయాలి. దానివల్ల సమస్త దోషాలు తొలగిపోతాయి. మనశ్శాంతి ఏర్పడుతుంది. ఎవరైనా మనశ్శాంతి కావాలంటే కనుమ రోజు ఖచ్చితంగా చెరువు దగ్గరకో, నదీ తీరానికో, ఖాళీ ప్రదేశాలకు వెళ్ళి పక్షులకు గింజలు ఆహారంగా వేయండి. పక్షుల గింజలు ఎన్ని ఎక్కువ తింటే అంతగా మనశ్శాంతి మీకు తొందరగా లభిస్తుంది. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో కనుమ రోజు వడ్ల కుచ్చులను ఏర్పాటు చేస్తారు. ఇంటి ముందు స్తంభాలకు కానీ, దేవాలయంలో ఉన్న స్తంభాలకు కానీ వడ్ల కుచ్చులు ఏర్పాటు చేస్తారు. పక్షులు వచ్చి వడ్ల కుచ్చులు ఎంత ఎక్కువగా తింటే అంతగా మనశ్శాంతి కలుగుతుంది. సుఖ సంతోషాలు ఇంట్లో పెరుగుతాయి. అదేవిధంగా కనుమ రోజు వ్యవసాయదారులైతే ఆవు పాలతో పొంగలి చేసి ఇంట్లో అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించి మిగిలిపోయిన పొంగలి పంట పొలాల్లో చల్లుతారు. దీన్ని పొరి చల్లటం అంటారు. దీనివల్ల వ్యవసాయదారులందరికీ సంవత్సరం మొత్తం ధాన్యలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే కనుమ రోజు తప్పకుండా గ్రామ దేవతలను పూజించాలి. గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళి నిమ్మకాయల దండ సమర్పించడం, గ్రామ దేవతల దగ్గర నిమ్మకాయ దీపాలు వెలిగించడం, గ్రామ దేవతలకు పెరుగన్నం నైవేద్యం సమర్పించడం చేయాలి. ఆ తర్వాత ఆ పెరుగన్నం ప్రసాదంగా స్వీకరిస్తే అది కుటుంబానికి రక్షలాగా ఉంటుంది. గ్రామ దేవతలు సంవత్సరం మొత్తం ఆరోగ్యం కలిగే విధంగా కాపాడుతూ ఉంటారు. కనుమ సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. అలాగే కనుమ రోజు కాకి కూడా ప్రయాణం చేయదు అని శాస్త్రాల్లో చెప్పారు. అంటే కనుమ రోజు ఎవరూ కూడా ముఖ్యమైన ప్రయాణాలు చేయకూడదు. సంక్రాంతి సందర్భంగా ఊళ్ళకు వెళ్ళిన వాళ్ళు కనుమ రోజు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తిరుగు ప్రయాణం చేయకూడదు. దానికి కారణం ఏంటంటే కనుమ రోజు కాకులకు ఆహారం అందించాలి. పితృదేవతలు అంటే మీ వంశంలో చనిపోయిన వాళ్ళు కనుమ రోజు కాకి రూపంలో మీ ఇంటి ముందు వచ్చి వాళతారని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అందువల్ల కనుమ రోజు కాకులకు ఆహారం వేసినట్లయితే సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి పితృదేవతలు ఉన్నత లోకాల్లో ఉంటారు. వాళ్ళ ఆకలి తీరుతుంది. పితృదేవతల అనుగ్రహం మీ కుటుంబం మీద ఉంటుంది. కాకిని పితృపక్షి అంటారు. అలా కాకులు ఇంటి ముందుకు వచ్చినప్పుడు కాకులకు ఆహారం వెయ్యాలి కాబట్టి కనుమ రోజు ప్రయాణం చేయకూడదని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కనుమ సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సంవత్సరం మొత్తం పాడి పంటలతో, సుఖ సంతోషాలతో, మానసిక ప్రశాంతతతో అందరూ తులతూగండి. మరొక్కసారి ఆధాన ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ కనుమ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.